ఆ 10,000 ఎకరాలు కట్టబెట్టి ఆ దాన్ని తెచ్చి మన ఊరి మీద ఎత్తుండు. ఇప్పుడు మన నేల్కల్ మండలం మీద ఎత్తుండు. ఆడపై కొడంగల్లో వేస్తున్నాడు. నేను అంటున్నా, ఎందుకు ఈ రైతుల ఉసురు పోసుకుంటున్నావు? నేను ఇప్పుడే పొలాలకు పోయి చూసి వచ్చిన. ఆ లక్ష్మిది ఇంకెవరిదో కొంతమంది పొలాలు చూసిన. శరణమ్మది, లక్ష్మిది, లలితమ్మది పోయాడు తిరిగి చూసిన. ఎంత మంచి పంట, బంగారమూల పుదీనా ఉన్నది. పత్తికైతే ఒక్కొక్క చెట్టుకు 30-40 కాయలు ఉన్నాయి. కంది చూస్తే బ్రహ్మాండంగా కంది పెరిగింది. ఏ పంట చూసినా బంగారమూలు ఉన్నది. శరణమ్మ మాట్లాడి 2 ఎకరాల భూమి ఉన్నది, ఏడాదికి 2-3 లక్షలు సంపాదిస్తాము అన్నది. ఏడాదికి 2-3 లక్షలు సంపాదించే భూమిని ఈయన కంపెనీలు పెడతాడట. ఏమైనా పొరంబోకు భూములు లేవా? పనికిరాని భూములు లేవా? పంట పండని భూములు లేవా? ఇంత బంగారమో పంట పండేటువంటి ఈ భూముల మీద ఎందుకు పడ్డావు అని నేను అడుగుతా ఉన్నా. పోయి పెట్టు ఫార్మాసిటీ. ఆడ ఉంది కదా ఆల్రెడీ 15,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజేమో భూములు వాపస్ ఇస్తాను, భూములు వాపస్ అన్నయ్యి లేదు, అనుమతి వచ్చింది, అక్కడనే ఫార్మాసిటీ అన్నబెట్టు. మా వాళ్ళ మీద ఎందుకు పడ్డావు? ఇప్పుడు ఏమైంది? పిచ్చోని చేత రాయి లెక్క రాయి మన మీద పడ్డది. ఆ భూములనేమో రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట, మన ఊరు భూములు గుంజుకొని ఇక్కడ కంపెనీలు పెట్టారట. అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బేరం చేయడానికా, రైతుల్ని కాపాడడానికా? నువ్వు దేనికోసమైనా ముఖ్యమంత్రిగా ఈ రైతుల ఉసురు పోసుకుంటావు. ఆడ పొదుగాలు వేస్తే మూసీ సుందరీకరణ అని పెట్టిండు. మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇల్లు గులగొట్టే పని పెట్టిండు. ఏదో మూసీని ఉద్ధరిస్తా అని ఆడ ఇల్లు గులగొట్టే పనేమో మూసీలో పెట్టిండు. ఈడ మన ఊళ్ళనేమో భూములు కొల్లగొట్టే పని ఈడ పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇదేంది నువ్వు ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇచ్చిన భూములు నువ్వు కొల్లగొట్టి కంపెనీలకు అమ్ముకుంటావు. ఇందిరమ్మ కాలంలో పేదవాళ్లకు గరీబీ హటావో అన్నది ఇందిరమ్మ. గరీబీ హటావో అంటే ఈయనేమంటుండు? కిసానోంకు హటావ్ అంటుండు, గరీబోంకు హటావ్ అంటుండు. इंदिरम्मा गरीबी हटाओ बोले, लेकिन ये रेवंत रेड्डी ने गरीबों को हटाओ बोल रहा, किसानों को हटाओ बोल रहा. ये कैसा सरकार है? ये सरकार हमें जरूरत नहीं है बोल के लोग बोलना शुरू कर रहे. మాకొద్దు ఈ పాలన అంటున్నారు ఇలా ప్రజలు. ఏమన్నది శరణమ్మ? రైతు బంధు పడ్డదంటే పల్లె ఇంకెక్కడ ఇచ్చిండు అని ఈ అక్క కూడా అన్నది. ఇవాళ ఇక్కడ ప్రజలు 2 నెలల నుంచి అన్నం తింటలేం, అన్నం పైన పట్టలేదు, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, గుండెపోటు వస్తుందేమో అని భయం అవుతుంది, కళ్ళు తెరవాలంటే నిద్ర లేచే వరకు ఏమైతామో అని చెప్పి భయపడుతున్నాము అని అంటున్నారు.